ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు మంగళవారం కనుక కుజగ్రహ మరియు కేతుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్క అంతిసమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. కేతువునకు పలాస పుష్ప సంకాసం తారక అగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాలని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 23/1/2024 మంగళవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జయతిథి అయిన త్రయోదశి రాత్రి 8:50 వరకు ఉన్నది. పిమ్మట చతుర్దశి. ఈరోజు ఆరుద్ర నక్షత్రం పూర్తిగా అనగా రేపు సూర్యోదయం వరకు ఉన్నది. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 2:37 నుండి 4:15 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:49 నుండి 9:33 వరకు, మరలా రాత్రి 10:51 నుండి 11:43 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 6:36 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:41. నేడు మంగళవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు. మరియు నేడు తూర్పు దిశగా చేసే ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే మంగళవారం కనుక నేడు సాయంత్రం వరకు ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. తప్పనిసరి అయితే సాయంత్రం 7:30 నుండి 8:20 వరకు మంచి సమయం ఉన్నది ప్రేక్షకులు గమనించగలరు. ఈ శుభ సమయాలలో గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కును సంప్రదించడం వలన ముహూర్త నిర్ణయం చేయటం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట అనుకూలం కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.